బిగ్ బాస్ ఫైనల్ విజేత. ఆమె ప్రైజ్ మనీ భారీగా ఎందుకంటే బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు నిర్వార్మంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ భారీ టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న రియాలిటీ షో. భాషతో సంబంధం లేకుండా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు, ఎంతోమంది పాపులారిటీకి అతిపెద్ద వేదిక అని చెప్పవచ్చు. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది తమ టాలెంట్లను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కొంతమందికి ఊహించని పాపులారిటీ లభిస్తే, మరికొంతమంది తమ వ్యక్తిత్వం కారణంగా నెగిటివిటీ కూడా మూటగట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. విజేత ప్రైజ్ మనీ ఎంత అంటే ఇదిలా ఉండగా, తాజాగా ఇప్పుడు తెలుగు 9వ సీజన్ నడుస్తుండగా ఎవరు టాప్ 5లోకి వెళ్తారు, విజేతగా ఎవరు నిలుస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డగా కన్నడ బ్యూటీ తనుజ పేరు దక్కించుకోగా ఈమె విజేత అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరొక వైపు విజేత ప్రైజ్ మనీ ఎంత, అందులో కట్ అయి వచ్చేది ఎంత అనే విషయాలు వైరల్ అవ్వగా, ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ విజేతకి 50 లక్షలు అని ప్రకటించి ఆమెకు మాత్రం చాలా తక్కువ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎక్కడో కాదు, మలయాళం బిగ్ బాస్ షోలో భారీగా కోత విషయంలోకి వెళ్తే, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో ముగిసింది. 2025 నవంబర్ 9న ఈ సీజన్ విజేతను ప్రకటించడమే కాకుండా భారీగా నగదు బహుమతి ట్రోఫీకి కూడా అందించారు. విజేతగా ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠ నెలకొనగా అన్మోల్ కట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో ఈమె ఎంత డబ్బు అందుకుంటుందో అనే చర్చలు జరగగా, ప్రైజ్ మనీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. ఇకపోతే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం విజేత ఎవరో ప్రకటించక ముందే హోస్ట్ మోహన్ లాల్ విజేతకు 50 లక్షలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చింది ఎంతంటే, అయితే విజేతకి ఇచ్చే 50 లక్షల్లో మొత్తంలో భారీ కోత విధించినట్లు తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం మేరకు అనుమోల్కు రూపాయలు 42,55,210 మాత్రమే లభించినట్లుగా సమాచారం. జీఎస్టీ టాక్స్లు కలుపుకొని ఈ రేంజ్లో కట్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు ఆమె రెమ్యునరేషన్ అదనం అని చెప్పాలి. అంతేకాదు, ఒక మారుతి సుజుకి విక్టోరియస్ కారు కూడా ఈమె బహుమతికి అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన అన్మోల్ కత్తుకి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎవరి అన్మోల్ కత్తు? సత్య, ఎన్నపెన్ కుట్టి, సురభియుం, సుహాసినియుం వంటి మలయాళ సీరియల్స్లో తన పాత్రలతో మంచి పేరు సొంతం చేసుకుంది. సురభియుం, సుహాసినియుం అనే సీరియల్లో నటించినందుకు గాను ఈమె పాత్రకు 2023లో కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక తర్వాత మహేషుం మార్తియుం అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొనింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.